కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, అంతర్యుద్ధాలు, పదవుల కోసం పోట్లాటలు, కుర్చీల కోసం కుస్తీలు. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉండేది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీనియర్ నాయకులను దాటుకుని రాహుల్ గాంధీ అండతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పదవి చేపట్టినప్పటి నుంచి ఆయన ముందు ఎన్నో సవాళ్లు. వాటిలో ముఖ్యమైనది పార్టీలో నేతల మధ్య సయోధ్య, సమన్వయం. ఇటీవల కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీలో పరిస్థితిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలే హైడ్రా లాంటి చర్యలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. పైగా నేతల అసంతృప్తి. ఇవన్నీ పార్టీని చిక్కుల్లో పడేస్తాయన్న ఆందోళన తెలంగాణ కాంగ్రెస్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని తప్పించి ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించింది అధిష్టానం. మీనాక్షి రాకతో తెలంగాణ కాంగ్రెస్లో మార్పు కనిపిస్తోందా? సీఎం, పీసీసీల మధ్య సమన్వయం పెరిగిందా? పదవుల నుంచి పార్టీ బాధ్యతల వరకు లెక్కలు మారినట్లేనా? అసంతృప్తి స్వరాలు సౌండ్ చేయడం లేదా? మరి గాంధీ భవన్లో ఈ కొత్త సంస్కృతి కొనసాగేనా? కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రాల్లో ఆ పార్టీకి సంబంధించి నాయకులు మధ్య పోటీ అన్నది చూస్తూనే ఉంటాం. ఆధిపత్యం కోసం నిత్యం అంతర్గత కుమ్ములాటలు జరుగుతూ ఉంటాయి. బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఈ కాంగ్రెస్ లో కూడా మొన్నటి వరకు పరిస్థితి అదే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వరకు సీఎం పదవి కోసం సీనియర్ నాయకులంతా హడావుడి చేసిన పరిస్థితి. అయితే అధిష్టానం అండతో రేవంత్ సీఎం అయ్యారు. కానీ పార్టీలో పరిస్థితులు మాత్రం నిన్న మొన్నటి వరకు అలాగే ఉండేవి. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డిపైనే కొంతమంది టీ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి చూశాం. రాకరాక పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఆవిర్భవించిన 10 సంవత్సరాలకు దక్కిన అధికార పీఠాన్ని 10 కాలాల పాటు నిలుపుకోవాలి అన్న ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానిది. అయితే అలా జరగాలి అంటే మొట్టమొదట పార్టీలో సమన్వయం ఉండాలి. నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి. అప్పుడే ప్రజలకు భరోసా ఉంటుంది. కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది. దాన్ని గమనించి చక్కదిద్దే పని అధిష్టానానిదే. ఈ తరుణంలోనే తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితులను చక్కదిద్దడానికి నేరుగా అధిష్టానం రంగంలోకి దిగి మీనాక్షి నటరాజన్కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలను అప్పగించింది. ఇక మీనాక్షి వచ్చి రాగానే తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలోనే పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దాదాపు చెక్ పెట్టేశారు మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి సింపుల్ గా ఉన్నప్పటికీ స్ట్రిక్ట్ గానే కనిపిస్తున్నారు. వచ్చి రావడంతోనే పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్ కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. హంగు లేదు, ఆర్భాటము లేదు. చాలా సింపుల్ గా కనిపించే మీనాక్షి పార్టీకి సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా కనిపిస్తున్నారు. పార్టీ శ్రేణులందరికీ ప్రజల్లో ఉంటూ సిన్సియర్ గా పనిచేయాలని క్లియర్ కట్ గా చెప్పేశారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికే పదవులు వస్తాయని చెప్పేశారు. మనిషి సాఫ్ట్ గా కనిపించినప్పటికీ పార్టీ విషయంలో వెరీ సీరియస్ అని మీనాక్షి తొలినాళ్లలోనే సంకేతాలిచ్చారు. పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్టు గుర్తించిన మీనాక్షి ఇప్పటికే అందుకు సంబంధించి చాలా వరకు చక్కదిద్దేశారు. ముఖ్యంగా గత కొంతకాలంగా హస్తం పార్టీకి తలనొప్పిగా మారిన కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు మీనాక్షి. ఇందుకు సరికొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. 3 గ్రూప్ ఫార్ములాను అప్లై చేసి సమన్వయ లోపానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అడుగులు వేశారు. అంతేకాదు పదవుల విషయంలోనూ కొత్త పాత నేతల మధ్య జరుగుతున్న పదవుల పందేరానికి ఈ 3 గ్రూప్ ఫార్ములా వర్కౌట్ అవుతుందని మీనాక్షి నటరాజన్ భావించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నేతల మధ్య ఎలాంటి అంతరాయం ఏర్పడదని మీనాక్షి నటరాజన్ భావించి ఆ దిశగా ప్లాన్ అమలు చేస్తున్నారు. పార్టీ లైన్ దాటే వారిపై వేటు వేయడమే కాదు, నిజమైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పదవులు కట్టబెడుతున్న మీనాక్షి ముఖ్యంగా గ్రూపు రాజకీయాలకు ఛాన్స్ ఇవ్వకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువనో లేక మరే ఇతర కారణాలతోనో నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ విమర్శలు చేయడంతో పాటు సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీ కుమ్ములాటలను రోడ్డు మీదకు తెచ్చిన ఘటనలు గతంలో చూసాం. ఇలాంటి అంతర్గత కుమ్ములాట్లు రోడ్లపైకి రాకుండా, అసమ్మతి అనేది బయటకు పొక్కకుండా ఉండేందుకే
ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉక్కుపాదం మోపారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీని 3 గ్రూపులుగా విభజించి సరికొత్త రాజకీయానికి నాంది పలికారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసీసీ దూత మీనాక్షి నటరాజన్ గురించి రాష్ట్రంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చూడ్డానికి ఎంత సింపుల్ గా ఉంటారో పార్టీ బలోపేతం విషయంలో అంతే స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తారు. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యత ఎంత కష్టంతో కూడుకున్నదైనా దాన్ని అంతు తేల్చకుండా ఉండరు అండల్లో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ తనదైన వర్క్ స్టైల్తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరుసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న మీనాక్షి ప్రభుత్వం పార్టీ మధ్య ఉన్న అంతరాలను తొలగించి ప్రజాక్షేత్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు అంతా కలిసికట్టుగా ఉండేలా అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు సైతం రచిస్తున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, అందులోనూ నేతలు సైతం ఎక్కువే. ఎవరికి వారే అధికార దర్పం చూపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంపు చేసేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఓవర్లోడ్ అయింది. ఆస్తి మూరెడు ఆశ బారెడు అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవులు కొన్నే, కానీ పోటీ మాత్రం చాంతాడంత ఉంది. ఈ క్రమంలో అధిష్టానం వద్ద మెప్పు పొందేందుకు నేతలు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు, మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ మాటల తూటాలే ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంలా మారుతున్న క్రమంలో మీనాక్షి నటరాజన్ అందరికీ వార్నింగ్ ఇచ్చి పడేశారు. ఎంత పెద్ద తోపు నాయకుడైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే వేటు తప్పదని తేల్చేశారు. తీన్మార్ మల్లన్న లాంటి వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేశారు. ఇక 3 గ్రూపుల ఫార్ములా విషయానికి వస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని 3 గ్రూపులుగా విభజించారు మీనాక్షి. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఒక గ్రూపుగా, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మరొక గ్రూపుగా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కండువా కప్పుకున్న వారిని మరో గ్రూపుగా విభజించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నేతల మధ్య ఎలాంటి అంతరాయం ఏర్పడదని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా మీనాక్షి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ వాదులు ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి. ఏ పార్టీలో అయినా దశాబ్దాలుగా ఆ పార్టీ జెండాను మోసే కార్యకర్తలుంటారు. అయితే కొన్ని అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కొత్తవారు ఆయా పార్టీలలో జాయిన్ అయితే మొదటి నుంచి ఆ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానాలదే. అయితే టీ కాంగ్రెస్ లో అధికారం వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో కొత్తవారు జాయిన్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు సైతం కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అయితే కొత్తవారు వచ్చినప్పటి నుంచి పాతవారికి ప్రాధాన్యం విషయంలో ఆందోళన నెలకొంది. కొత్త, పాత నేతలు, కార్యకర్తలు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే వస్తోంది. దానికి చెక్ పెట్టేందుకు మీనాక్షి నటరాజన్ 3 గ్రూపుల ఫార్ములాను తెరపైకి తీసుకువచ్చి దేశంలోనే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు పోటాపోటీగా సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలో పాతుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. లోక్సభ, ఎమ్మెల్సీ ఫలితాల ఊపు కంటిన్యూ చేయాలనుకుంటోంది. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గ్రామీణ స్థాయిలో కూడా మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అటు లోకల్, ఇటు మున్సిపల్ ఆఫీసులపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే మరో 10 ఏళ్లు పవర్కు ఢోకా లేదని సీఎం రేవంత్ లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా పోయినా తమ గత వైభవాన్ని స్థానిక ఎన్నికలతో అందిపుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి
లోకల్ ఫైట్లో పట్టు సాధించేది ఎవరు? తెలంగాణలో బలంగా పాతుకుపోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే ఈసారైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ అడుగులు వేస్తోంది. అటు గులాబీ పార్టీ పోయిన పట్టును తిరిగి రాబట్టుకోవాలని చూస్తోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు దక్కించుకుని బీజేపీ మంచి జోష్లో ఉంది. ఇంకోవైపు త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో బలపడాలని యోచిస్తోంది. నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం పల్లెల్లో, వార్డుల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే స్కెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికార కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. హస్తం జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పావులు కదిపేస్తున్నారు. స్కెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్గా ఉండాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే స్థానిక ఎన్నికలకు కూడా వెళ్లాలని భావించింది. అయితే క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికలకు వెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను ప్రధాన అస్త్రాలుగా భావిస్తోంది. ఇందులో రుణమాఫీతో పాటు రైతు భరోసా వంటివి ఉన్నాయి. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామనే విషయాన్ని ప్రస్తావిస్తూ జనాల్లోకి వెళ్లనుంది. అంతేకాకుండా రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామని చెప్పనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పట్టాలెక్కించే విషయాన్ని హస్తం పార్టీ జనాల్లోకి తీసుకువెళ్లనుంది. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను మరో అస్త్రంగా భావిస్తోంది. ఫ్రీ బస్సు పథకం, ఉచిత విద్యుత్తో పాటు ఈ ఏడాది కాలంలో సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని యోచిస్తోంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. 10 ఏండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీకి గత వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. అంతేకాకుండా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చాలా మంది హస్తం గూటికి చేరారు. ఈ పరిణామాలన్నింటినీ అనుకూలంగా మలుచుకోవడం ద్వారా గ్రామ, మండల, జిల్లా పరిషత్ పీఠాలపై హస్తం జెండా ఎగరవేయాలని బలంగా భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్లాన్ రెడీ చేస్తోంది. ఈసారి ప్రతి జెడ్పీటీసీ స్థానంతో పాటు గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలని డిసైడ్ అయింది. దీనికోసం ఇప్పటి నుంచే ప్యానెల్ రెడీ చేసుకోవాలని అధిష్టానం రాష్ట్ర కమిటీకి ఆదేశాలిచ్చింది. దీంతో ఈ ప్రక్రియను రాష్ట్ర నాయకత్వం మొదలుపెట్టింది. రాష్ట్రంలో 2018, 2019 సంవత్సరాల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో బీజేపీ పెద్దగా స్థానాలను గెలుచుకోలేకపోయింది. గెలిచిన కొందరు కూడా బీఆర్ఎస్లో చేరారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, తాజాగా గెలిచిన 2 స్థానాలతో కలిపి 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ జాతీయ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో ప్రధానంగా తెలంగాణలో కమలం పార్టీకి పట్టు ఉండడంతో దాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యలపై ప్రత్యేకంగా రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టాలని, లోకల్ ఇష్యూపై ఆందోళనలు చేయాలని ఆదేశించింది బీజేపీ అధిష్టానం. దీంతో ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ఒక ఇన్ఛార్జిని నియమించాలని డిసైడ్ అయ్యారు. దీంతో పాటు జిల్లాకు ఒక ఇన్ఛార్జిని పెట్టనున్నారు. ఈ లెక్కన సుమారు 570 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 5000 ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నారు. 32 జిల్లా పరిషత్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను గెలిచేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇక
మళ్లీ రేసులోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది కారు పార్టీ. అసలు కారు పార్టీలో ఏం జరుగుతోంది? ఎందుకు హైకమాండ్ టెన్షన్ పడుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ భయం వెంటాడుతోందా అంటే అవునని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. పార్టీ ఎప్పుడొచ్చినా ఎన్నికలకు సిద్ధమేనంటూ అధికార పార్టీ చెబుతోంది. తాము సిద్ధమేనని విపక్షం చెబుతున్నా ఎక్కడో డౌట్ మాత్రం నేతలను వెంటాడుతోంది. పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో అటువైపు ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి వలస భయం వెంటాడుతోంది. పరిస్థితి గమనించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అసలు ప్రశ్న. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు లైఫ్ లేదని భావించిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు సైతం అదే బాటలో ఉన్నట్టు సమాచారం. ఇదే వరవడి కంటిన్యూ అయితే క్యాడర్ డీలా పడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. నేతలు వలసపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవు. దీంతో నేతలు మారకుండా ఉండేందుకు స్కెచ్ వేసింది కారు పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని మళ్లీ బీఆర్ఎస్ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికల సంగతి అలా ఉంచితే గ్రేటర్ ఎన్నికల్లో అయినా కారు పార్టీ సత్తా చాటుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. అయితే కొన్నాళ్లుగా పార్టీ వ్యవహార శైలి, నేతల మాటలు, నేతల వల్ల కొంత డ్యామేజ్ జరిగిందని కొందరు నేతలు అంగీకరిస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఉన్న నేతలు సైతం అధికార పార్టీ లేదంటే బీజేపీ వైపు చూశారు. ఇప్పటికీ చూస్తున్నారు కూడా. ఇలాంటి నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ ప్రభావం చూపిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45 రోజుల్లోగా నిర్వహించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ, మండలిలో ఇప్పటికే ఆమోదించుకున్న రాష్ట్ర సర్కార్ వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఇందుకోసం కలిసి వచ్చే పార్టీలు బీసీ ప్రజా సంఘాలతో కలిసి ఢిల్లీ వేదికగా రాబోయే నెల రోజులు అలుపెరగని పోరాటం చేసేందుకు ఆలోచన చేస్తోంది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఓకే, లేదంటే నేరుగా అమలు చేయాలని, ఒకవేళ ఆ ప్రయత్నాన్ని కోర్టులు అడ్డుకుంటే పార్టీ పరంగా బీసీలకు 42% పైగా సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే యోచన చేస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏది ఏమైనా వచ్చే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, ఇందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సంకేతాలిచ్చినట్లు ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు నిరుడు ఫిబ్రవరిలో గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. సెంట్రల్ నుంచి మొత్తం 1500 కోట్లకు పైగా పెండింగ్లో పడ్డాయి. ఎన్నికలు ముగిసి పాలక వర్గాలు కొలువుదీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిణామాలతో ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. తెలంగాణలో 3 పార్టీల రాజకీయం నడుస్తోంది. ముక్కోణపు పోరు జరిగే ఏ ఎన్నికలైనా రసవత్తరంగానే ఉంటాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే లేదు అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి కొనసాగింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కారు పార్టీ. మరి స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించి కారు పార్టీ మళ్లీ రేసులోకి వస్తుందా? కాంగ్రెస్ విజయాల పరంపరను కొనసాగిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడించాలి అన్న ఆశతో ముందుకు వెళ్తున్న బీజేపీ కోరిక తీరేనా? ఈ విషయాలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.